నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను రత్న. మా ఆయి ప్రొడక్షన్స్ పై రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం షష్టి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి పవన్ ప్రభా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా చిత్రం నుండి గ్లిమ్స్ ని రిలీజ్ చేసిన సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. క్లాసిక్ ఫిల్మ్ లేడీస్ టైలర్ విడుదలైన 37 ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చనలు మళ్ళీ ఈ సినిమా కోసం జత కట్టడం ఇక్కడ విశేషం. I'm very excited. నాకు చాలా సంతోషంగా ఉంది that I've been always a part of good scripts and Shashti Purti is one of them. So I would like to thank Pavan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family. నాకు ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని షష్టి పూర్తికి పనిచేసేలాగా చేసిన మా రూపేష్ సార్కి థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు అర్చనమ్మ గారు. బికాస్ దే గివెన్ ఏ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అంటే స్క్రీన్ మీరు చూస్తున్నంతసేపు కూడా యూ కాంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్. దట్స్ మై ప్రామిస్. మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు. ఒక 2.5 hours ఫిల్మ్ని ఒక 1 minute నేను చూపించడం మీకు కొంచెం కష్టమే, కానీ ఐ హోప్ యూ ఆల్ ద లైక్ ద గ్లిమ్స్. షష్టి పూర్తి నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది. నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది. ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని, మీ ఆశీస్సులు మాకు ఉంటాయని, షష్టి పూర్తి సినిమాకు ఉంటాయని, మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి తమిళ సినిమాలు హీరోగా మీరు ఎవరు చూస్తుంటారో బహుశా, కానీ నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అక్కడ. హీఈస్ ఎవ్రీబడీస్ యాక్టర్. హీఈస్ ఇన్ ఎవ్రీబడీస్ నెక్స్ట్ డోర్ యాక్టర్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఐడెంటిటీ చాలా అవసరం ఒక యాక్టర్కి. ఆ ఐడెంటిటీతో ఇప్పటి వరకు ఆయన ఒక లెజెండ్గా కంటిన్యూ అవుతున్నారు. హీ కేమ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా, both the director and the producer too. So it is our moral responsibility to give ourselves to them, and we have done that. The remaining is left to you all. I wish and my really blessings to these children and my very best wishes to the director and the producer come actor. My blessings to you, my children. I am really happy and touched. లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయటం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ని కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాళ్ళు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం. కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి, మీరందరూ కూడా మన 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 ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. చిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కుర్ర హీరో తాజాగా వచ్చిన పాన్ ఇండియా హిట్ తో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి వెళ్ళిపోయాడు. ఇక ఈ క్రమంలో వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టాడు తమిళ తంబి. అయితే ఇప్పుడు ఈయనకి ధీటుగా విలన్ పాత్రలో ఏకంగా తమిళ స్టార్ హీరో జయం రవి నటిస్తున్నాడన్న వార్తలు కాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి.
అమరన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఇప్పుడు సినిమాల విషయంలో యమ జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న శివకార్తికేయన్ తాజాగా జాతీయ అవార్డు గెలుచుకున్న సుధా కొంగర దర్శకత్వంలో ఒక పీరియాడిక్ డ్రామా సినిమాకి కమిట్ అయిన సంగతి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ జయం రవి విలన్ గా నటిస్తున్నాడన్న వార్తలు శివకార్తికేయన్ ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ నిస్తున్నాయి. ఇక ఇదే విషయమై శివకార్తికేయన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఇప్పటికే ప్రారంభమైందని, 2 రోజుల కిందే ప్రోమో షూట్ జరిగిందని, రానున్న రోజుల్లో మరింత భారీ స్థాయిలో షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు కోలీవుడ్ కుర్ర హీరో. ఇంకా మాట్లాడుతూ కాలేజ్లో ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూడటం ప్రారంభించానని, ఇప్పుడు ఆయనతో కలిసి ఇలా నటించటం, ఒకరిపై ఒకరు ఫైట్స్ చేసుకునే సీక్వెన్స్ లో నటించటం చాలా ఉత్సాహంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక డైరెక్టర్ సుధా కొంగర గురించి మాట్లాడుతూ సుధా మేడం చాలా ప్లాన్డ్ గా ఉంటారని, అందుకే ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదని, తనతో మళ్లీ షూటింగ్ ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తున్నానని తెలిపాడు. అలాగే ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఏఆర్ మురుగదాస్ తో చేస్తున్న సినిమా 90% పూర్తయిందని, మిగిలిన 10% సల్మాన్ ఖాన్ తో తీస్తున్న సికిందర్ పూర్తయిన తరువాత పూర్తి చేస్తామని తనదైన శైలిలో తెలిపాడి తమిళ స్టార్. చూడాలి మరి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ స్థాయి సంచలనం నమోదు చేస్తుందో. మీది క్లాస్ అయితే మాది మాస్, మీది ఎమోషనల్ అయితే మాది ఎంటర్టైనర్, మీరు నవ్వుల్లో మాస్టర్ అయితే మేము యాక్షన్లో బ్లాస్టర్ అంటూ ఒక్కదానికి మించి మరో ట్రైలర్ నెట్టింట సందడి చేస్తుండటంతో ఇంతకీ ఏ ట్రైలర్ బాగుంది, అన్నిటిలో ఏది బెస్ట్ అన్న చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అంటూ 3 భారీ సినిమాలు పొంగల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ 3 సినిమాల ట్రైలర్స్ విడుదల కాగా వీటిలో ఏది బాగుంది అన్న చర్చ ఆడియన్స్ లో ఇప్పుడు హాట్ గా సాగుతోంది. వీటిల్లో మొదటగా వస్తున్న సినిమా గేమ్ చేంజర్. అన్నింటికన్నా ముందు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఇదే. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. మొదటగా సినిమా ఎలా ఉంటుందో ఏంటో, ఇండియన్ 2 ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా అన్న ప్రేక్షకుల అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో విజువల్స్ కానీ, చరణ్ లుక్ కానీ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటే ఆశ్చర్యం లేదు. చూడాలి మరి విజువల్ ఫీస్ట్ గా మార్కులు కొట్టేసిన ఈ సినిమా కంటెంట్ వైజ్ గా ఎలాంటి నెంబర్స్ తీసుకుంటుందో. ఇక బాలయ్య బాబు ఇమేజ్ కు తగ్గట్టుగా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్ బాబీ. బాలయ్య గెటప్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకోగా, అందరూ ఊహించినట్టుగా పంచ్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవటం కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. అయితే బాలయ్య పాత్రల్లోని వేరియేషన్స్ బాగా చూపించడం ట్రైలర్ కి మంచి అప్లాజ్ తీసుకొచ్చింది. చూడాలి మరి ఫుల్ హెల్దీ యాక్షన్ ప్యాక్డ్ గా వస్తున్న ఈ సినిమా పొంగల్ బరిలో ఏ స్థాయి హిట్ కొడుతుందో. ఇక సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఫుల్ ఫంటాస్టిక్ ఫిల్మ్ గా వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ నుండి ఏం కోరుకుంటారు అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన మేనరిజం, ఫ్రస్ట్రేషన్ బాగా క్యాప్చర్ చేశారు. ఇక ట్రెండింగ్ లో ఉన్న కామెడీ బ్యాచ్ ని ఈ సినిమా కోసం తీసుకురావటం మరో ప్లస్ పాయింట్. ఆల్రెడీ భీమ్స్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ కాగా, రమణ గోగుల పాడిన గోదారి గట్టు చాట్ బస్టర్ లిస్టులో ఉండటం విశేషం. చూడాలి మరి ట్రైలర్స్ తోనే మంచి బస్ క్రియేట్ చేసుకుని పొంగల్ బరిలో నిలిచిన ఈ 3 సినిమాల్లో ఏది నిలబడుతుందో, ఏది తడబడుతుందో. కేజీఎఫ్ తో వరల్డ్ ఫేమస్ అయిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన సలార్, సీన్ ఫైర్, మిస్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయినా ఎక్కడా తగ్గకుండా జూనియర్ ఎన్టీఆర్ తోనూ ఓ భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా, అది వచ్చే సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన మరో క్రేజీ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్స్ ని గట్టిగానే షేక్ చేస్తున్నాయి. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్టును జూనియర్ ఎన్టీఆర్తో చేస్తున్నాడని, ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ని చేస్తున్నాడని, పొంగల్ తర్వాత మంగళూరులో షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడన్న వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, సినిమా షూటింగ్ మొత్తం థాయిలాండ్, మయన్మార్ అండ్ లాయిస్ ఇలా ఎక్కువ భాగం విదేశాల్లోనే జరుగుతుందని సమాచారం. ఈ 3 దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సినిమా ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఖాన్సార్ సిటీ అంటూ సలార్ లో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ఈ క్రియేటివ్ జీనియస్ ఇప్పుడు డ్రగ్స్ వరల్డ్ ని తనదైన శైలిలో చూపించబోతున్నాడన్నమాట. ఇక ఇప్పటికే సినిమా పేరు డ్రాగన్ అన్న వార్తలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఇకపోతే వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అతి త్వరలో అది కంప్లీట్ చేసుకుని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడతాడని తెలుస్తోంది. చూడాలి మరి. సలార్ సక్సెస్ సాటిస్ఫై చేయలేదని ఓపెన్ గానే కామెంట్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఎన్టీఆర్ తోనైనా సాలిడ్ సక్సెస్ కొడతాడో లేదో. యంగ్ టైగర్ తో ప్రెస్టీజియస్ గా తీసిన సినిమా దేవరా. అయితే విడుదలకు ముందు భారీగా నెగిటివ్ స్టఫ్ ని మోసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 500 కోట్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ఊపులోనే దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి వచ్చే జులై నుండి సెట్స్ మీదకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ కొరటాల. దేవరా సినిమా మరో ఆంధ్రావాలా అవుతుందని, విడుదల చేసిన సాంగ్ మరో సాంగ్ కి మక్కీగా ఉందని, విడుదలకి ముందు జరగాల్సిన ప్రీ రిలీజ్ రద్దయిందని, ఇలా విడుదలకు ముందే అవాంతరాలన్నీ మూటగట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో పార్ట్ 2 ని త్వరగా పట్టాలెక్కించే పనిలో పడ్డాడట డైరెక్టర్ కొరటాల. అయితే విడుదలై మొదట డివైడ్ టాక్ తెచ్చుకుని తర్వాత రన్ లో 100 కోట్లు కొల్లగొట్టిన దేవరుడు ఓటీటీలోకి వచ్చాక భారీ ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు. సినిమాలో యాక్షన్ తప్ప ఎమోషన్ లేదని, ఇక జాన్వీ రోల్ హీరోయిన్ కి తక్కువ, జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువగా అన్నట్టుగా ఉందని, ఈ మాత్రం దానికి సీక్వెల్ ఎందుకన్న వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి తన స్టామినా ఏంటో చూపిస్తానంటూ ప్రస్తుతం దేవరా 2 స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడట కొరటాల శివ. ఇక మొదటి భాగానికి భిన్నంగా యాక్షన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2025 జూలై నుంచి సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లి 26 లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 500 కోట్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి రెండవ సినిమాతో ఏకంగా టాప్ లీగ్ లోకి దూసుకొచ్చిన ఈ కుర్ర హీరో గత కొంతకాలంగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. దీంతో ఇలా అలా కాదంటూ గేరు మార్చి ఇప్పుడు వరుస సినిమాలని లైనప్ లో పెట్టే పనిలో పడ్డాడట ఈ టాలీవుడ్ స్టార్. ఇక ఇందులో ఒక పీరియాడిక్ ఫిల్మ్ కూడా ఉండటం ఇక్కడ విశేషం. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో మొదటిసారి మంచి హిట్ కొట్టిన ఈ హీరో ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. ఇక గీతా గోవిందం సినిమా హిట్ తో మిగతా హీరోలకి సవాల్ విసరడం మొదలెట్టాడు. ఈ క్రమంలో చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి డిజాస్టర్స్ అవ్వడంతో పువ్వులమ్మిన చోటే కట్టెలమ్ముకునే పరిస్థితి. దాంతో ఇప్పుడు ఎలా అయినా హిట్ కొట్టాల్సి రావడంతో కాస్త టైం తీసుకున్న మంచి కాంబోలని సెట్ చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత టాక్సీ వాలా శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంగీత దర్శకులుగా అజయ్ అతుల్ లాక్ అయ్యారని తెలుస్తోంది. ఎక్కువ మరాఠీలో పనిచేసినప్పటికీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ కి 4 పాటలు కంపోజ్ చేసి తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఇక స్క్రిప్ట్ కోసమే చాలా టైం కేటాయించిన రాహుల్ తమ కాంబోలో ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాని హైదరాబాద్ తో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. చూడాలి మరి. ఫ్లాప్లలో కొట్టుమిట్టాడుతున్న ఈ రౌడీ ఈ సినిమాలతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేక డిజాస్టర్స్ ని ఫేస్ చేసి సైలెంట్ గా సైడ్ అవుతాడు. మీడియం రేంజ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడుతుంటే మన ప్రభాస్ మాత్రం వరుస పాన్ ఇండియా సినిమాలని లైనప్ లో పెడుతూ యమా జోరు చూపిస్తున్నాడు. రాజమౌళితో చేసిన బాహుబలికి 5 ఏళ్లు కేటాయించిన ఈ యంగ్ రెబల్ స్టార్ ఇప్పుడు వరుస భారీ సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. తాజాగా డ్రగ్స్ వద్దు డార్లింగ్ అంటూ వదిలిన వీడియో బైట్ వైరల్ కాగా ఇది చూసిన అభిమానులు ఆ లుక్ రాబోయే మరో కొత్త సినిమా కోసమే అని, ఈ స్పీడే మాకు కావాల్సింది అంటూ తెగ మురిసిపోతున్నారట.
రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2 ఇలా నువ్వు సినిమాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటామంటూ ఫుల్ ఖుషి అవుతున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే భారీ సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్లిన మన బాహుబలి హోంబలే ప్రొడక్షన్ హౌస్ నుంచి 3 భారీ సినిమాలు లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిల్లో కోలీవుడ్ టాలెంటెడ్ లోకేష్ కనకరాజుతో ప్రభాస్ చేసే ప్రాజెక్ట్ ఉందన్న వార్తలు కొంతకాలంగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఎప్పుడైతే హోంబలే వారు ప్రభాస్ తో 3 సినిమాలు అనౌన్స్ చేశారో వాటిల్లో ఖచ్చితంగా ఒకటి లోకేష్ కనకరాజుతో సినిమాని అని స్ట్రాంగ్ గా రూమర్స్ వినిపించాయి. రీసెంట్ గా తెలంగాణ సర్కార్ చేపట్టిన యాంటీ డ్రగ్స్ కి సపోర్ట్ గా ఇచ్చిన వీడియో బైట్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించగా అది లోకేష్ కనకరాజ్ సినిమా కోసమే అని, త్వరలో ఈ అవైటెడ్ సెన్సేషనల్ కాంబినేషన్ సంక్రాంతి కానుకగా అనౌన్స్ కావచ్చని తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా విక్రమ్, కూలీ లాంటి సినిమాలకు కూడా కమల్, రజనీకాంత్లపై వారి లుక్స్ ని రివీల్ చేసే వీడియోస్ వదిలాడు ఈ స్టార్ డైరెక్టర్. మరి ఇది కూడా అలాంటి ప్లానింగ్ ఏనా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఏది ఏమైనా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మన డార్లింగ్ కూడా భాగమైతే మాత్రం అభిమానులకి అది పండగానే చెప్పాలి. ఇవి వాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.